గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఆర్సీహెచ్ నెల్లూరు. ఈరోజు అభాలింక్ ఐడి గురించి వీడియో చేస్తున్నానండి. అంటే ఇది ప్రతిసారి చేస్తున్నారు, అంటే కొంచెం గ్యాప్ రావడం వల్ల, వేరే వేరే వర్క్స్ ఉండడం వల్ల మర్చిపోతున్నారండి ఎలా చేయాలా అనేది. మనము ఆర్సీహెచ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ అభా నెంబర్ మ్యాపింగ్ అనే ఐకాన్ ఉంది కదండి, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ముందుగా అభా లింక్ ఎలా చేయాలో చెప్తానండి. తర్వాత ఆ అభా లింక్ ఆర్సీహెచ్ ఐడికి ఎలా చేయాలి అనే విషయం కూడా చెప్తాను. అంటే అభా లింక్ ఎలా చేయాలంటే వేరే వేరే రూట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చేస్తున్నారు. కొంచెం ఈజీ ప్రాసెస్ అండి ఇది ఆర్సీహెచ్లో అయితే. లింక్ క్రియేట్ ఉంది కదండి, ఆ క్రియేట్ మీద టచ్ చేయాలి. ఆధార్ అథెంటికేషన్ అయితే వారికి ఓటీపీ వెళ్తుంది, లేదు అంటే డెమోగ్రాఫిక్ అథెంటికేషన్ అయితే ఓటీపీ వెళ్ళదండి. వితౌట్ ఓపీ కింద మనం చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ టిక్ మార్క్ పెట్టిన తర్వాత కొంచెం వెయిట్ చేస్తే కింద ఓపెన్ అవ్వద్దండి. ఇక్కడ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే పేరు ఫీడ్ చేయాలి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద టచ్ చేస్తే ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అవుతుందండి. తర్వాత అభా నెంబరు క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ అభా నెంబర్ని మనము ఎలా ఆర్సీహెచ్ ఏఎన్సీకి లింక్ చేయాలి అనే విషయం మీద మళ్ళీ అభా నెంబర్ మ్యాపింగ్ ఉంది కదండి, అక్కడ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ రిజిస్టర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది కదా, అక్కడ టచ్ చేయండి. ఇక్కడ ఎంతమంది గర్భవతులకి లింక్ చేశారు, ఎక్కడ లింక్ చేయలేదు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు లింక్ ఇప్పుడు ఆల్రెడీ మీకు అభా నెంబర్ లింక్ అయి ఉంటే ఇక్కడ క్రియేట్ అండ్ లింక్ మీద టచ్ చేయాలి. ఇక్కడ వాళ్ళ ఐడితో సహా వచ్చేస్తుందండి. మళ్ళీ సేమ్ ఇలానే డెమోగ్రఫీ మీద టచ్ చేసి టిక్ చేస్తే ఇలా ఏఎన్ఎం నేము, ఆశా నేమ్ అడుగుతుంది. తర్వాత ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత వెరిఫై డేటా అని కొట్టిన తర్వాత అది లింక్ అయిపోతుంది. ఇక్కడ మనం ఆధార్ కొట్టిన తర్వాత వెరిఫై కొట్టిన తర్వాత చూడండి, ఈ నెంబర్కి ఈ అమ్మాయికి ఇక్కడ లింక్ అవ్వలేదు ఇలా చెప్తుంది. అందరికీ చాలామందికి ఏఎన్ఎంస్ అడుగుతున్నారండి ఇలా వస్తుంది ఏంటి అని. అంటే అమ్మాయికి ఆల్రెడీ అభా లింక్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన అభా నెంబరు ఆర్సీహెచ్కి లింక్ చేయాలి అంటే ఇక్కడ కొట్టిన నెంబరు లింక్ కాలేదు అంటే అర్థం ఏంటంటే ఆర్సీహెచ్లో ఇక్కడ నేమ్ కరెక్ట్గా కానీ అంటే ఆధార్లో ఉన్నట్లుగానే ఇప్పుడు మనము స్పెల్లింగ్ గబగబా ఏదో తప్పు రాస్తామండి. తప్పు రాసినప్పుడు ఇక్కడ డాట్ పెట్టడం కానీ, అంటే ఇంటి పేరు తర్వాత ఇప్పుడు తీపలపూడి కాకుండా టీ అని పెట్టడం కానీ, లేదా తీపలపూడి తర్వాత డాట్ పెట్టడం కానీ, స్మాల్ లెటర్స్ రాయడం కానీ అలా రాస్తాం కదండి, అది కరెక్షన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ బై మిస్టేక్ ఆమెకి 2001 అయితే మనం 2000 అనే పెట్టడం కానీ ఆర్సీహెచ్లో జరిగి ఉండుంటే ఇక్కడ లింక్ అవ్వదండి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాక్ వచ్చి ఇక్కడ ఆర్సీహెచ్ ఐడి ఉంటుంది కదండి, దాన్ని కాపీ చేయాలి. చేసి డేటా ఎంట్రీలోకి వెళ్ళండి. హోమ్లోకి వెళ్ళండి, డేటా ఎంట్రీ కాదు, హోమ్కి వెళ్ళి ఆర్సీహెచ్ ఐడి పేస్ట్ చేయండి. పేస్ట్ చేయడం రాకపోతే ఆర్సీహెచ్ టైప్ చేసుకోండి ఆ నేమ్ది. తర్వాత గో కొట్టండి. ఇక్కడ ఇలా అడుగుతుంది కదా, స్కిప్ చేయండి. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ పేజ్ నెంబర్ 1 ఉంది కదండి, దాన్ని టచ్ చేయాలి. నేను మీకు చూపించాలని ఇలా చేస్తున్నానండి. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయి నేమ్ ఇక్కడ తప్పు రాసి ఉండుంటే ఆధార్ తీసుకుని ఆధార్లో ఎలా ఉందో సేమ్ అలాగే కొట్టాలి. కొట్టి కింద డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టచ్ చేసి మనము ఆధార్లో ఏముంటే అదే పెట్టాలి. పెట్టిన తర్వాత
పెట్టిన 5 మినిట్స్కి పెట్టంగానే రాదండి, పెట్టంగానే రాదు. మీరు చేంజ్ చేయంగానే వెంటనే రాదండి. ఒక 5 మినిట్స్ గ్యాప్లో అలా వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నేమ్ అక్కడ సరైపోయిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోండి అది సరైందా లేదా, అంటే మనం పెట్టినట్టు వచ్చిందా లేదా అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుందండి. ఇక్కడ మనము డాట్ పెట్టుంటాము, తప్పుగా స్పెల్లింగ్ రాసి ఉన్నా ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఆ కరెక్షన్ చేసిన నేమ్ కరెక్ట్ అయిందా లేదని ఇక్కడ అర్థమైపోతుంది. సేమ్ మనం ఎలా పెట్టామో అలా వస్తుంది. తర్వాత మళ్ళీ ఈ క్రియేట్ లింక్లోకి వెళ్ళేసి తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో పెట్టి ఇక్కడ సేమ్ చేస్తే ఇక్కడ సేమ్ ఏఎన్ఎం నేము, ఆశా నేము, ఆధార్ నెంబర్ కొట్టి వెరిఫై కొడితే లింక్ అవుతుందండి. నేను మీకు ఏఎన్సీకి అభా నెంబర్కి లింక్ అవ్వడానికి మీకు చూపించానండి. తర్వాత లింక్డ్ అని చెప్పి వచ్చి డౌన్లోడ్ అంటే ప్రింట్ అని అడగద్ది. ప్రింట్ అయిన తర్వాత డౌన్లోడ్ అడగద్ది. డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఇలా అభా ఐడి వస్తుంది, వాళ్ళకి షేర్ చేసేసేయండి. షేర్ చేయకపోయినా ఇంకా లింక్ అయినట్లాగే అర్థము. వాళ్ళకి అభా నెంబర్కి ఆర్సీహెచ్ ఐడికి లింక్ అయినట్లు. ఇదేనండి ప్రాసెస్. ఇది ఏదైనా అర్థం కాకుండా ఉన్నా ఏదైనా డౌట్లు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.